నిబంధనలో మీరు చూసిన, కొత్త నిబంధనలో చూసిన యూదులు వారు మతాన్ని స్థాపించుకున్నారే తప్ప నాయనా మీరు ఒక మతం పెట్టుకోండి అని దేవుడు చెప్పలేదు. ఆ మతం కోసం యుద్ధాలు చేయండి అని చెప్పలేదు. భూభాగాల కోసం కొట్టుకు చచ్చిపోండి అని చెప్పలేదు. ఇజ్రాయెల్ దేశానికి చెప్పాడా? హమాస్ వారికి చెప్పాడా మీరు యుద్ధాలు చేసుకోండి అన్నాడా? నో, దేవుడు చెప్పలేదు. మీ పక్షాన ఉంటాను, వారిని లేపేయండి అని చెప్పాడా? లేదండి. శాంతిని కోరాడు దేవుడు. క్రొత్త నిబంధనలోకి రాగానే దీర్ఘశాంతంలోకి వెళ్ళాడు తండ్రి. ఇదంతా ఒక పెద్ద భాగం. ఇది నెమ్మదిగా విందురు కానీ ఓకేనండి. ఏమని ఉంటుంది? యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఎలా నువ్వు నన్ను నీళ్ళ కడుగుతున్నావయ్యా అనంది. అంటే యేసుక్రీస్తు ఎవరితో సాంగత్యం సహవాసం చేయాలనుకున్నాడో తెలుసా? ఏ యూద జాతి అయితే అంటరాని వారుగా అసహించుకుంటున్నారో సమరయుల్ని, వాళ్ళతోనే సహవాసం, పాపులతోనే సహవాసం. యేసుక్రీస్తు పద్ధతి ఎలా ఉంటుందంటేనండి, పాపులతో సమరయులతో సాంగత్యం చేస్తాడు, కానీ వాళ్ళ ఆలోచనలు ఈయన తీసుకొని రాడు. తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు. పాపులతో తిరిగాడు, పాపం చేయలేదు, తప్పు చేయలేదు. నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడు అన్నాడు. అంత గొప్పవాడు యేసుక్రీస్తు.